స్థానిక సంఘానికి, సంఘ నాయకులకి, ఈ కార్యాన్ని కారకులైన పెద్దలకు, వేదిక మీద ఆసీనులైన ప్రతి ఒక్క గౌరవనీయులైన వక్తలకు, పెద్దలకు, కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తునామమున శుభములు. దయచేసి ఎవరు అటు ఇటు తిరగొద్దు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, కొన్ని సంగతులు తండ్రి ఇక్కడ మాట్లాడడానికి సహాయం అనుగ్రహించండి. వీరికి అర్థమయ్యేలా తండ్రి బోధించడానికి తండ్రి నన్ను వాడుకోండి. మీ ఆత్మ సహాయం మాకు అవసరం. ఈ క్రిస్మస్ వర్తమానంలో తండ్రి ఏ సంగతులు అవసరమో ఈ ప్రాంతానికి తండ్రి ఆ సంగతులను మేము బోధించడానికి మమ్మల్ని వాడుకుంటారని కోరుతూ మీ బిడ్డలను తండ్రి మమ్మలను మీ చేతులకు అప్పగించుకుంటాం. క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. జాగ్రత్తగా కొన్ని సంగతులు విందాం. ఈ క్రిస్మస్ వర్తమానాలు మనకు కొత్త ఏం కాదు. సండే స్కూల్ లెవెల్ నుంచి ప్రతి ఒక్కరు ఈ క్రిస్మస్ వర్తమానాలు వింటున్నవే. కాకపోతే కాస్తంత మరింత మెరుగుగా, మరింత లోతుగా ఒక భయభక్తులు కలిగిన వర్తమానం ఈ ఏడాది మనకు అవసరం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారో మనకు స్పష్టత ఉండాలి. ఆయన జననం ఎందుకు జరిగిందో మనకు అవగాహన లేనప్పుడు ప్రభు అంటే ఎరగని వారికి మనం సరిగ్గా చెప్పలేం. ఇది క్రైస్తవుల పండగరా అని పరిచయం చేయగలమేమో కానీ అసలు మన ప్రభు మనకు మాత్రమే కాదు, ఈ సర్వమానవాళికి ప్రభు అని మనం ప్రకటించాల్సిన విధంగా ప్రకటించలేకపోతున్నాం కనుకే ఇది క్రైస్తవుల పండుగని ముద్రించుకున్నాం. ఇది క్రైస్తవులకు సంబంధించిన కాదు, మానవుడు అన్నవాడు హృదయం కలిగిన ప్రతి ఒక్కరికి ఈయన జననను గూర్చిన వార్త అందరికీ అవసరం. ఒక ఉదాహరణ చెప్తాను. ఈ ప్రపంచానికి అతిపెద్ద ప్రాబ్లం ఉంది ఒకటి. అది మనీ ప్రాబ్లం కాదు, పాలిటిక్స్ కాదు, మనుషులకి శత్రుత్వం కాదు. మనుషులకున్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే బైబిల్ మోమాటం లేకుండా చెప్పింది. ఏమని చెప్పింది ఒకసారి చూడండి. యెరెమీయా గ్రంథం 17వ అధ్యాయం, యెరెమీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఆగుదాం. ఈ ప్రపంచంలో ఏ డాక్టర్కి దొరకని ఒక రోగం ఉందట. ఆ రోగం ఏంటి? హృదయం. హృదయానికి పెట్టిన రోగం ఏంటంటే అది మోసం చేస్తుంది. నిన్ను మోసం చేసేది పక్కింటోళ్ళు కాదు, నిన్ను మోసం చేసేది ఎదిరింటోళ్ళు కాదు, నిన్ను మోసం చేసేది నీ స్నేహితులు కాదు, నిన్ను మోసం చేసేది నీ గురువులు కాదు, నీ పేరెంట్స్ అంతకన్నా కాదు. మరి ఎవరు మోసం చేస్తారో ఒక మనిషిని అంటే ఆ మనిషి హృదయం ఆ మనిషిని మోసం చేస్తుందట. అంటే అది లోపలుండి మనతో మాట్లాడుతుంటుంది అన్నమాట. ఒక రోజుకి మనం ఫెయిల్యూర్ అయ్యే వ్యక్తిగా సొసైటీలో నిలబెడతాది. ఉదాహరణ చెబుతాను వినండి, అది ఎలా ఉంటుందో. బాగా చదువుకున్న ఒక తండ్రి ఉన్నాడు. మంచి కాలేజీలో ప్రొఫెసర్గా కొనసాగుతున్నాడు. ఆ కొనసాగుతున్న ఆయనే వీళ్ళకి ఒక వెయిటింగ్ రూమ్స్ ఉంటాయి. ఈ టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి పీరియడ్ అయిన తర్వాత వెయిటింగ్ రూమ్లో కూర్చుని రెస్ట్ తీసుకుంటారు. నెక్స్ట్ పీరియడ్కి వాళ్ళు వెళ్తారు. ఈ వెళుతున్న టైంలో అందరూ పీరియడ్స్కి వెళ్ళిపోయారు. ఈ సీనియర్ ఈ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో ఆ రెస్ట్ రూమ్ దగ్గర కూర్చొని ఏడుస్తున్నాడు. మరొక క్రిస్టియన్ ప్రొఫెసర్ ఆయన చూసి అన్నాడు, సార్ మీరు ఈ కాలేజీకి రోల్ మోడల్ లాంటి వారు, చాలామంది విద్యార్థులు కూడా మిమ్మల్ని సలహాలు అడుగుతారు, అయినా మీరు ఏడవడం ఏంటి సార్ అన్నారు. చిన్న పిల్లోడు మాదిరి ఏడుస్తున్నాడు. సార్ నా మీద మీకు గౌరవం ఉంటే మీరు ఏమనుకోనంటే మీ స్నేహితుడిగా నన్ను భావిస్తే
మీ బాధ ఏంటో నాతో ఏమైనా పంచుకుంటారా అని అడిగాడు. ఎక్కెక్కుతూ కళ్ళు తుడుచుకుంటూ ఆ పెద్ద ఆయన ఇలా అన్నాడు, నేను అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కూతురు చెప్పా చేయకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందండి అని చెప్పాడు. సార్ అర్థం అవ్వలేదు అన్నాడు. చెప్తాను సార్, చాలా అందంగా ఉంటుంది సార్ మా అమ్మాయి. అది ఇంట్లో నడిస్తే దాని పాదాలు కందిపోతాయని దానికి మెత్తటి చెప్పులు కొన్నాను సార్. బాగా చదువుకుని తండ్రి దగ్గర కూతురు అనుకున్నాను, చక్కగా ఎదుగుతుంది అనుకున్నాను. ఎందుకో నా కూతురు ఇక్కడ తలదించితే మళ్ళీ కాలేజీ దగ్గర తలెత్తుతుంది, అక్కడ తలదించితే మళ్ళీ ఇక్కడ ఇంటి దగ్గర తలెత్తుతుంది. బంగారు బొమ్మలా ఉంటుంది సార్ మా కూతురు, బాగా చదువుతుంది, ఫైనల్ ఇయర్ అయిపోయింది, ఇంకా నేడో రేపు ఇంకా నెక్స్ట్ తన ఫ్యూచర్ ఏంటో ఆలోచిద్దాం అనుకున్న టైంలో ఆటో డ్రైవర్తో వెళ్ళిపోయింది సార్. ఇది వాస్తవం, సొసైటీలో జరుగుతుంది. ఆటో డ్రైవర్తో వెళ్ళిపోవడం ఏంటంటే నాకు అదే అర్థం అవ్వట్లేదు. దాని అందం ఏంటి, దాని చదువు ఏంటి, మా ప్రాపర్టీ లెవెల్ ఏంటి, దానికి ఏం అర్థం అవ్వలేదు. ఎలా వెళ్ళిపోయిందో నాకు ఇప్పటికీ బోధపట్టలేదు. మరి ఏం చేస్తారు సార్ అంటే, ఏముంది సార్, ఈ అవమానం ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు, అందరికీ నీతి మంచి చెప్పిన మా ఇంట్లోనే ఇలా జరిగింది అనుకునేసరికి నా తల కొట్టేసినట్టు అయిపోయింది, అందుకే ఏడుస్తున్నానని ఏడుస్తున్నాడు. అప్పుడు అన్నారు, సార్ ఏమనుకోకండి, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు ఆ అబ్బాయిని కొట్టి ఈ అమ్మాయిని తీసుకొచ్చి మళ్ళీ వేరొకరికి పెళ్లి చేస్తే ఇంకొకరు గొంతుకొయ్యాలి, అబద్ధాలు చెప్పాలి, ఆ ఎదురున్న కుటుంబాన్ని మోసం చేయాలి. కాస్త ఎథిక్స్ మీకు ఉన్నాయని నేను నమ్ముతున్నాను, కానీ ఇంకా అవేమీ చేయకండి. సరిగ్గా ఇలా ఒక వారం రోజుల్లో ఫోన్ చేస్తారు, ఎందుకంటే ఈ వెళ్ళిపోయిన వాళ్ళందరికీ వారం రోజులకి అన్నీ అర్థమైపోతాయి. ఎందుకంటే టైం టిఫిన్ తీసుకెళ్ళినాడు, ఆడు కనీసం బట్టలు కొంటాం, ఆడు గాలివాడు ఆడేం కొంటాడు, అన్నీ వారం రోజులకు అర్థమైపోతాయి. వారం రోజులకి అనుకున్నట్టుగానే ఒకవేళ మీ అమ్మాయి ఫోన్ చేస్తే ఏమనకండి సార్, మీ లెవెల్కి తగ్గట్టే ఎంతో కొంత ప్రాపర్టీ ఇచ్చి మీ అమ్మాయికి తగినట్టుగా మీకు తగినట్టుగా మీ అల్లుడిని మీరు మార్చుకోవడం బెటర్. ఇక ఈ అమ్మాయిని ఆ అబ్బాయి నుంచి దూరం చేశారంటే మళ్ళీ ఏరో ఒక అబ్బాయికి పెళ్లి చేయాలి, ఎవరిని మోసం చేస్తారు చెప్పండి. మరి ఏం చేయమంటారు? ఏమి లేదు, వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మీరే గౌరవ పదంగా తీసుకురండి. ఈ ప్రొఫెసర్ చెప్పిన మాటలు ఆయనకి మైండ్లో ఒకసారి పనిచేయడం స్టార్ట్ అయ్యాయి. సరిగ్గా అనుకున్నట్టుగానే 3వ రోజుకి 4వ రోజుకి పాప ఫోన్ చేసింది, డాడీ అని. తల్లి ఎక్కడున్నావమ్మా అన్నాడు. నేను నిన్నేమి అన్ను, ఏం అడగను, దయచేసి ఇంటికి వచ్చే, నువ్వు ఎక్కడున్నావు చెప్పంటే, పలానా చిన్న హోటల్ ఉందో డాడీ, మేము అక్కడ ఉన్నాం, నువ్వు మమ్మల్ని ఏమనుకో, దయచేసి నన్ను తీసుకెళ్ళిపో డాడీ, ఇన్ని కూడా తీసుకెళ్ళిపో అంటే, సరే తల్లి ఆ డోర్ నెంబర్ అది చెప్పు అని చెప్పి ఉట్టిన కాలు తనుకుని ఆ పై చొక్కా బటన్స్ కూడా పై బటన్ సరిగా ఎట్టుకోలేక, ఎందుకంటే కూతురు మీద తండ్రులకి పిచ్చి ప్రేమ ఉంటుంది కదండి, ఆ పిచ్చి ప్రేమతో అమాయకుల్లా తనుకుంటూ ఆ డోర్ దనుకుని కాళ్ళు దనుకుని ఒక చెప్పు వేసుకోకపోయినా పరుగుని వెళ్ళాడు. ఆ వెళ్ళిన తర్వాత డోర్ కొడితే ఒకడు పాన్పారాకు నవ్వులి, ఆడికి ఇల్లి ఎంత, ఆడి ముఖం, ఆడి అవ్వారం, ఆడి గల్లలింగి ఆడిలా బయటకు వచ్చాడు. పాప ఏదో తప్పుడు డోర్ నెంబర్ చెప్పేసిందేమో అనుకుని, ఇక్కడ ఒక అమ్మాయి ఉండాలంటే ఆడు అన్నాడు. అది ఇక్కడ ఒక అమ్మాయి చక్కగా ఎర్రగా బుర్రగా ఉంటుందండి, చక్కటి అమ్మాయి 18 ఏళ్ళు 19 ఏళ్ళ అమ్మాయి ఉంటుందంటే అంటున్నాడు. వాడు మాట్లాడుతుంటే ఆడు నోరు వాసన వస్తుంది, వాడు స్నానం చేయని ఎవ్వారం, వాడు నోరు, వాడికి పద్ధతి లేని విధానాలు, ఇవన్నీ చూసి బహుశా ఇది కాదు అన్ని పక్క రూమ్కి వెళ్ళిపోతున్న టైంలో ఈ అమ్మాయి వాడి వెనకాల నుంచి వచ్చింది, డాడీ అంతే, నేను ప్రేమించిన అబ్బాయి ఈ అబ్బాయి అంతే. షాక్ అయిపోయాడు డాడీ. వీడు నాకే నచ్చలేదు, నీకెలా నచ్చాడే అని అడిగాడు. నా కళ్ళకే నచ్చట్లేదు, నీకెలా నచ్చాడంటే అదిరిపోయి ఆన్సర్ చెప్పింది ఆ అమ్మాయి. అని చెప్పిన, డాడీ నీ కళ్ళుతో కాదు నా కళ్ళుతో చూడు, నీ కళ్ళుతో కాదు నా కళ్ళుతో చూడంటే వాళ్ళ డాడీకి పిచ్చి కోపం వచ్చి అన్నాడు, ఇప్పుడు నా కళ్ళుతో చూస్తే నీ కళ్ళుతో చూస్తే నీ కళ్ళుతో చూస్తే ఆడి గారపట్టిన పళ్ళు అవి గార పళ్ళు కాదా,
నీ కళ్ళుతో చూస్తే వాడి మాసి యాటిట్యూడ్, అది ఆ మాసి యాటిట్యూడ్ కాదా? నీ కళ్ళుతో చూస్తే వాడు స్నానం చేయనాడు, గుబురు గడ్డం, ఇవన్నీ నేను అడుగుతున్నాను. ఏం చెప్పారు, ఏమి నమ్మో, ఎందుకు ఎక్కడి వరకు వచ్చేసామంటే అమ్మాయికి ఏం అర్థం అవట్లేదు. మీరు అలా అనకండి. తీసుకెళ్ళి లేకపోతే మాట అంటే ఆడు నువ్వు ఎందులో ఒక దూకి సావండి, మళ్ళీ ఇంటి మట్టి దొక్కారు చంపి పడేస్తా అన్నాడు. ఇంటికి వచ్చాడు. అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఈ ప్రొఫెసర్కి చెప్తుండే, ఇలా చేసిందండి అమ్మాయి, వాడు నాకే నచ్చలేదు, వాడితే ఎలా ఉందని నాకు అర్థం అవ్వట్లేదు, దాని అందం ఏంటి, దాని పెంపకం ఏంటి, దాని చదువు ఏంటి, దాని తెలివితేటలు ఏంటి, వీడిని ఎలాగా వాడు ఏదో మోసం చేశాడంటే మా పిల్లకి ఏదో మందు పెట్టాడంటే, అప్పుడు ఈ ప్రొఫెసర్ నో, మీ పిల్లను మోసం చేసింది స్నేహితులు కాదు, మీ పిల్లను మోసం చేసింది ఆటో డ్రైవర్ కాదు, మీ పిల్లను మోసం చేసింది ఎవరో కాదు, మీ పిల్లను మోసం చేసింది తన హృదయమే తనను మోసం చేసింది. దట్ ఈస్ బైబిల్ స్టేట్మెంట్, గుర్తుపెట్టుకోండి. తన హృదయమే తనను మోసం చేసింది. ఆ హృదయం లోపల చెబుతుంది, అది మంచి చెప్పదు, చెడ్డదంతా చెబుతుంది. తల్లిదండ్రులు ఇలా ఉండండి అలా ఉండండి అంటే అది తల్లిదండ్రుల మాట ఎక్కనివ్వదు, లోపలుండే రకరకాల విషయాలు చెబుతారు. వాళ్ళు అలాగే చెబుతారు, నీకు నచ్చింది చెయ్యి అని చెప్తారు. లోపల ఎన్నో థాట్స్ రన్ అవుతుంటాయి. ఒక బీటెక్ చదువుతున్న అబ్బాయి వచ్చి ఇలా అంటున్నాడు, అన్న నాకు ఈ థాట్స్ అన్నీ నాకు రకరకాలుగా వస్తున్నాయి, మీకు చెప్పాలనిపిస్తుంది, మా పేరెంట్స్ కనుక చెప్తే నన్ను ముక్కలు నరుగుతారంటే, అప్పుడు ఆ దైవజనుడు అన్నాడు, తమ్ముడు నువ్వు బయటపడ్డావు, మిగిలిన వాళ్ళు ఎవ్వరు బయటపడలేదు, అందరు హృదయాలు ఇంతే అని చెప్పాడు. మానవ హృదయం అంటే అంతే, బయటికి దొరకం, అలా ఉన్నాం, అలా కనబడుతున్నాం. ప్రతి ఒక్క హృదయం బైబిల్ చెప్తుంది పతనమైపోయింది. దాన్ని మార్చడం మన వల్ల వద్దు. అది లోపల ఎన్నో సజెషన్స్ ఇస్తుంటుంది. అందుకని చూడండి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారు వరకు అన్ని అబద్ధాలు ఆడతారు. చూడండి, ఆడుతూ పెన్సిల్ దొంగతనం చేసేస్తారు చిన్నపిల్లలు, ఆడుతూ లబ్బర్లు తీసేస్తారు, ఆడుతూ నడుతున్న ఆ స్టేజ్కే వాడికి ఎలా వచ్చింది? అది నేచర్. అది మానవ హృదయానికున్న కలంకం పట్టింది. బయట డొక్కి స్లోగన్స్ అని చెప్తారు, బయట ఈ సినిమా స్లోగన్స్ అని చెప్తాడు. ఎవడు చెప్పింది వినకో, నీ హృదయం చెప్పింది వినంటే బైబిల్ అంత దాని క్వైట్ ఆపోజిట్ చెప్పింది బైబిల్. ఎవడ చెప్పిందే కాదు, అసలు హృదయం చెప్పింది అసలు వెనకంద బైబిల్. అది మంచి చెప్పదు, అది లోపలుండే రకరకాలుగా ఉంది. హృదయం ఉందా, అది ఒక్కొక్క దాన్ని రోజుకి కుళ్ళిపోయేలా చేసింది. ఎక్కడుంది చూడండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక, త్వరగా రోమిలికి రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం, అపోస్తుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుండి, ఇందును గూర్చి రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, ఎవడైనా ఉన్నాడనంటే వాడు పచ్చి అబద్ధికుడు. గుర్తుపెట్టుకోండి, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరును గ్రహించు వాళ్ళు అందరూ త్రోవ తప్పి ఏకముగా. రెండవసారి చెప్పండి, మూడవసారి చెప్పండి, మనం ఎవరని చెప్పండి, సిగ్గులు ఎక్కడ చెప్పండి, పనికిమాలను. అది బైబిల్ మనకి ఇచ్చిన స్టేట్మెంట్ చెప్పిన పనికిమాలను. ప్రొఫెసర్లం కాదు, పిహెచ్డి క్యాండిడేట్స్ కాదు, మేధావులు కాదు, మోతుబరులు కాదు, సంసారాలు, ఇవేవి లెక్కల్లోకి రావు. బైబిల్ మొట్టమొదటి స్టేట్మెంట్ మనకిచ్చింది పనికిమాలిన. దేవుని దృష్టికి ఏమాత్రం పనికి రానోను. ఎందుకంటే నడినెత్తి మొదలుకు నరికాలు వరకు ఒక్కటి మంచిది లేదట. మనకి కిందికి లిస్ట్ రాశాడు చూడండి. మేలు చేయువాడు లేడు, ఒక్కడును లేడు. మరి మేలు చాలా మంది చేస్తున్నారుగా, ఆ మేలు ఎందుకు చేస్తున్నారు? అది మేలు కాదు, ఫేమ్ కొరకు చేస్తున్న మేలు మాత్రమే. భోజనాలు పెడుతున్నారు, షేర్లు పంచుతున్నారు, రకరకాలు చేస్తున్నారంటే చేస్తారు. ఎందుకు చేస్తారు? వాళ్ళు నలుగురు పొగుడుతారని చేస్తారు. పొగడడం మానేయండి, గత ఏడాది ఇచ్చిన షేర్లు కూడా వెనక్కి తీసేసుకుంటారు. మేలు చేయి వాళ్ళు, నేను సీరియస్గా చెప్తున్నాను, మేలు మీరు సొసైటీలో ఏ సోషల్ ఈవెంట్ చేస్తున్న వాళ్ళు నేను అడగండి. సెల్ఫ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మాధ్యమాలు ఏవైతున్నావో వాళ్ళని పొగడాలి, ఈడు మంచోడ్రా అని అనాలని చేస్తారు.
ఈడు గొప్పోడ్రా. చూసారా ఆ నేరో మైండ్ ఉంది చూడ. నిజంగా దైవికమైన గుణగణాలు కలిగి చేసిన వాడు వీడు కుడి చేతి ఇచ్చింది ఎడం చేతికి చెప్పడు, వీడు ఊరంతా చెప్తున్నాడంటే వాడు బ్యాడ్ మోటో ఏంటో చెప్పనా, ఆడిని మంచోడు అనాలి, ఆడిని గొప్పోడు అనాలి. అంటే ఈ మేలులు వెనకాల సెల్ఫ్ ఉంది. సెల్ఫ్ చెప్పుకుంటారన్నమాట. ఇదిగో నేనే చేశాను, మేమే చేశాము, మా గవర్నమెంట్ చేసింది. ఇయే గొడవలు. ఇంకా మేలు చేయవాడు ఒక్కడం లేడు. పైగా చెప్తుంది, వారు గొంతు తెరిచిన సమాధి తమ నాలుకతో మోసం చేయదు. హృదయమే కాదట, ఇంకేం పాడైపోయినాయట, గొంతుగా. నేను అడుగుతున్నాను, క్రిస్మస్లో గొంతులు వేసుకుని, మిమ్మల్ని కదలేండి అందరిని అంటున్నాను, చక్కటి గొంతులు వేసుకుని చక్కగా పాడేస్తున్నాం అనుకుంటాం, కానీ దేవుడు అంటాడట సమాధిరం ఇది అంటాడట. ఏంటది? సమాధి తెరిచి ఆ సమాధి దగ్గర కూర్చుని మీరు వెళ్ళి ఆమ్లెట్ తినండి. కొంపు ఎవరో బ్యూటీ చనిపోయింది, ఆ బ్యూటీ చనిపోయిన తర్వాత ఆమె చనిపోయిన ఒక వారానికి వెళ్ళి ఆ సమాధి ఓపెన్ చేయండి. బ్యూటీ ఉంటుందా? అశుద్ధం ఉంటుంది లోపల. బైబిల్ పోల్స్తుంది. మనం ఎలా నోరు తెలిసి యెహోవా అని పాడితే కంపు అంటాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? అంటే మన మాటలు, మన పాటలు, మన నాలుక ఒక్కటి కూడా ఆయనకి నచ్చదట. హృదయం బాలేదు, నెక్స్ట్ గొంతు బాలేదు, నెక్స్ట్ గొంతులో ఉన్న నాలుక బాలేదు. ఎన్ని మాటలు చెప్తున్నాడు చూడండి, ఒకటి కాదు రెండు కాదు, ఎన్ని మాటలు చెప్తున్నాడు చూడండి. వారు గొంతుక తెరిసిన సమాధి తమ నాలుకతో మోసం చేయి. ఎంత ఈజీగా అండి, మంచినీళ్ళు తాగినంత ఈజీగా టక్కమని మాట మార్చాము, ఈజీగా మార్చేస్తాం. ఎవరు అన్నారు ఈ మధ్యకాలంలో, అప్పుడప్పుడు అబద్ధాలు ఆడినా పర్లేదట. అప్పుడప్పుడు అబద్ధాలు ఆడొచ్చు అని చెప్పడమే అది పెద్ద అబద్ధం, గుర్తుపెట్టుకోండి. ఈ మధ్యకాలంలో కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఏమని చెప్పనా, అన్నా సినిమా చూడొచ్చా అని అడుగుతున్నారు. నేను అడుగుతున్నాను, ఆ క్వశ్చనే చెబుతుంది వాళ్ళ లైఫ్ ఎలా ఉందో. నా మాట మీకు అర్థమైంది లేదు. సినిమా చూడొచ్చా, అబద్ధం ఆడొచ్చా, దొంగతనం చెయ్యొచ్చు అంటే ఇవి బేసిక్ ప్రిన్సిపల్స్ బైబిల్లో. ఇవి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారంటే వాళ్ళు ఎంత రోతగా బతుకుతున్నారో ఆ క్వశ్చన్సే చెప్తున్నాయి. ఈ మధ్యకాలంలో దిమాల ప్రశ్నలు ఎక్కువైపోయినాయి. ఏమని వస్తున్నాయి, లవ్ చేయొచ్చా, ఆ ప్రశ్నే చెప్తుంది నీకు ఏ కొంపు తిరుగుతుందో నీ వెనకాల. ప్రశ్నలు అర్థమైపోతున్నాయి చూడండి. అదిగో చెప్తున్నాడు చూడండి, మోసము చేయు నాలుక వారు పెదవుల కింద సర్పవశం ఉంది. అంటే ప్రైజ్ లాట్ ప్రైజ్ లాట్ ప్రైజ్ లాట్ వందనాలు అంటాం, కానీ వెనకాల ఏముందట. నిజానికి హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ అంటావా? నిజంగా అనం మనం. అలా హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ బ్రదర్, హ్యాపీ క్రిస్మస్ అనగానే అవతల నుంచి సేమ్ టు యూ బ్రదర్ అని అంటాం కదా. అన్నప్పుడు నిజంగానే హ్యాపీ ఫీల్ అవుతే నేను అడుగుతున్నాను, మీ ఇద్దరు పక్కపక్క ఇల్లు అయితే, మీ ఇద్దరు ఒకరు తెలిసిన వారైతే వెంటనే వీళ్ళ అకౌంట్లో ₹1,00,00,000 అడిపోయినట్టు మీ కొళ్ళు పచ్చగా అయిపోతాయి. ఇష్టం వచ్చేద్దాం మనకి. వెంటనే మన ఇంటి ముందు ఉన్న వాళ్ళు రోజుకి బిల్డింగ్ మీద బిల్డింగ్ కడేస్తున్నారు అనుకోండి, మన కళ్ళు పసరెక్కిపోతుంటాయి. మరి హ్యాపీ అన్నారు, న్యూ ఇయర్ అన్నారు, క్రిస్మస్ అన్నారంటే అది అనుకూలంగా ఉన్నంతసేపే హ్యాపీ, లేకపోతే బీపీ. చూసారు, అదే చెప్తుంది చూడండి బైబిల్. మన నోరు మంచిది కాదట. బైబిల్ ఒక్కొక్క పదం, గొంతు బాలేదు, నోలుకు బాలేదు, పెదవులు బాలేదు, పాదాలు బాలేదు. మరి ఏం బాగున్నాయి కింద చెప్తున్నాడు చూడండి. ఇంకా మాట్లాడుతున్నాడు చివరికి 18వ వచనంలో, కన్నులు కూడా బాలేదు. మరి ఏమీ బాలేనప్పుడు మేము దేనికి పనికొస్తాం ప్రభు అంటే, అందుకే స్టార్టింగ్ స్టేట్మెంటు పనికి మానవుల కింద పనికొస్తాం. హృదయం బాలేదట, కళ్ళు బాలేదట, నోరు బాలేదట, గొంతు బాలేదట, అరికాళ్ళు బాలేదట, ఇక ఏది బాగుంది, ఏది బాలేదు. మరి దేనికి పనికొస్తా అంటే 19వ వచనం చూడండి, ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్ర అగునట్లు ధర్మశాస్త్రం దేనికి పనికొస్తాను చెప్పండి,
దెబ్బలు తినడానికి తప్ప దేనికి పనికిరాం. దేవుని శిక్షణ మోయడానికి తప్ప దేనికి అంటే మనం మన మన పుట్టుక దగ్గర నుంచి ఎప్పటి వరకు మనం దేవునికి దేనికి పనికొస్తామంటే ఆయన ఉగ్రత మీదేసుకోవడానికి తప్ప దేనికి. ఎందుకంటే మన హార్ట్ కొలాప్స్ అయిపోయింది, మన థాట్స్ బాగోవు, మన వ్యూ బాగోదు, మన టాకింగ్ బాగోదు, మనం నడిచే విధానం ఏది బాగా ఒక్కటి బాలేదు. దేవుణ్ణి ఈ జోన్లో నేను మెప్పించనడానికి ఒక్కటి చూపించండి, ఒక్కటి ఉండదు మనకి. అడుగుతున్నా, అందుకే దేవా నీ దృష్టికి మేము దేనికి పని చేస్తాం ప్రభు అంటే దేవుడు అన్నాడు శిక్ష అనుభవించడానికి తప్ప దేనికి పని చేయడం. మొత్తం నా జీవితం అంతా నేను శిక్ష అనుభవించడానికంటే అందుకే పనికొస్తావు. ఎందుకంటే నువ్వు మంచి చేయాలనుకుంటావు కానీ లోనున్నది మంచి చేయలేవు. మంచిగానే ఉండాలనుకుంటాం. 31కి వాగ్దానం కార్డు తీసుకుని నిర్ణయించుకుంటాం ఈ సంవత్సరం ఎలాగైనా సరే బైబిల్ పూర్తిగా చదివేస్తాను. చదవ నివ్వదు, అది గుర్తుపెట్టుకో. ఈ ఏడాది నుంచి నేను సినిమాలు చూడండి అంటావు. 31 ఎందుకు, జనవరి 1 అయినా వెంటనే చూసేస్తావు. ఈ ఏడాది నుంచి ఇంకెక్కడ అబద్ధాలు ఆడను, తాగను, వేసుకున్నాను కడియం అంటావు. కడియం తీసి తాగేసి మళ్ళీ కడియం వేసేసుకుంటాం. ఉండవదు అది. ఇంకా విషయం చెప్పిన ఎన్నో వాగ్దానాలు చేసుకుంటాం. 31కి ఎన్ని చెప్తామండి. భార్యాభర్తలు ఇద్దరు వాగ్దానం చేసుకున్నారంటే ఇంక నిన్నేమన్నా నేను, నువ్వు నన్ను ఏమనుకో కొట్టనులే అన్నాడట. అన్నాడు. 31 అయిపోయింది, జనవరి పొట్టు గట్టిగా తినేశారు. ఆ తినేసిన ఆ మత్తులో గొడవలు అయిపోయి కొట్టేసుకున్నారు ఇద్దరు. నిబంధనలు ఏమైనా కొంచెం పక్కనెట్టేస్తారు. అంటే ఎందుకు నిలబడలేకపోతుంది? ఒక మాట మీద నిలబడలేము, ఒక చూపు మీద నిలబడలేము, ఒక వర్తమానం మీద నిలబడలేము. ఎందుకు నిలబడమంటే అది నిలబడినవారు. ఎందుకంటే అది ఘోరమైన వ్యాధి కలది. దానికి ఉన్న నేచర్ ఏంటి చెప్పనా, నిన్నే మోసం చేస్తుంది. ఎవడెవడనో మోసం చేస్తుంది. పక్కోళ్ళని, ఎదిరింటోళ్ళని, పొరిగింటోళ్ళని, స్నేహితుల్ని, ఎవరిని కాదు. దాని ప్రయోగం అంతా నీ మీద నా మీద చేస్తుంది. నా హృదయం నా మీదే చేస్తుంది, నీ హృదయం నీ మీదే చేస్తుంది. పైగా మీరు చూడండి, అది మనం ఎప్పుడు రైట్ అంటుంది. అది నాయి మూర్తిలా మాట్లాడుతుంటుంది. మనం ఏం చేసినా లోపలుండి రైట్ అంటుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తున్నారా? ఎప్పుడైనా ఇది మన తప్పురా అని ఎప్పుడన్నా నీ తప్పు నీకు ఎప్పుడన్నా కనబడిందా? కనబడనివ్వదు. నువ్వు కావాలంటే చూడు, ఏదన్నా గొడవ అయిందనుకో, ఆ గొడవ అయినప్పుడు ఎప్పుడన్నా గొడవలో ఈ గొడవ నా వల్ల అయిందండి, నన్ను క్షమించండి అని ఒక్కడ అంటాడండి? నేను మాట్లాడుతున్నాను, ఏదో గొడవ అయిందండి, మన పక్షాన బాగా మా వాడిది ఏ తప్పు లేదండి, మా వాడిది రైటు, తప్పు మీదే అని మన పక్షాన లాయర్లా వాదించేసి ఒకళ్ళు ఉంటారు. ఎవరు చెప్పండి? ఎవరు? పేరెంట్స్, ఫ్రెండ్స్, లైఫ్ పార్ట్నర్, ఎవరు కాదండి. మన గూర్చి మన ప్రపంచంలో వాదించే ఒకే ఒకరు, మన గూర్చి మనమే వాదించాం. అందుకే చూడండి, మనం రైట్ ఎప్పుడు ఏ గొడవ జరిగింది మనదే రైట్ అంటుంటాం. మనం ఎవరైనా చూడండి, ప్రతి ఒక్కడికి ఈ స్వభావం ఉందంటే బైబిల్ చెప్తుంది ఆ స్వభావం ఉంది. ఒప్పుకోదు, ఎందుకంటే అది ఘోరమైన వ్యాధి కలది. దానికి వైద్యం చేసే డాక్టర్ కావాలి. హృదయానికి అడుగుతున్నాను, హృదయానికి అంటే దాని ఆలోచనకి వైద్యం చేసే డాక్టర్ ఇంకా పుట్టలేదు, భవిష్యత్తులో కూడా పుట్టడు. కాకపోతే బైపాస్లు వేస్తారు. బైపాస్లు అంటే బైపాస్ ఎలాగ వెళ్ళకపోతే మీకు అర్థమవుతుందా? ఒక లైన్ ఎలాగ వెళ్ళకపోతే, లైన్ అంటే తెలుసా? బ్లడ్ ఎలాగ వెళ్ళకపోతే టయాన్ని తినకుండా పిచ్చి పిచ్చి తిల్లు అనేది తింటే లైన్స్ బ్లాక్ అయిపోతాయి అన్నమాట. పంది ఎక్కువ తిండి ఎక్కువైతే నరాల్లో కోబడ్డేస్తుంది అనమాట. ఏదో పని చేస్తూ ఉండాలి. ప్రతిదానికి ఎలక్ట్రికల్ వస్తువుల మీద ఆధారపడిపోతే మనం కూడా మనకి ఎలక్ట్రికల్ అంటే కరెంట్ ఇట్టేస్తారు మనకి. ఏదో ఒక రోజు గుర్తు ఏదో పని చేస్తుండాలి. ఈ లైన్స్ బ్లాక్ అవుతాయిగా, ఈ లైన్స్ బ్లాక్ అయినప్పుడు బైపాస్ అంటారంటే అసలు లైన్ నుంచి బైపాస్ చేస్తారు, మెయిన్ లైన్ నుంచి బైపాస్ చేస్తారు. దాన్ని బైపాస్ సర్జరీ అంటారు. బైపాస్ సర్జరీ చేసే డాక్టర్లు ఉన్నారేమో, హార్ట్ మార్చే డాక్టర్లు ఉన్నారేమో, కానీ దాని ప్రవర్తన మార్చే డాక్టర్ పుట్టలేదు, ఇక ఎప్పటికీ పుట్టరు. దాన్ని మార్చేవాడు కావాలి. ఎందుకంటే అది లోపలుండి బుస్సల కొడుతూ చెప్తుంది, అది లోపలుండి మాట్లాడుతుంది. దాన్ని మార్చాలంటే చాలామంది అనుకుంటారు, లేదండి శ్వాస మీద ధ్యాస ఉంటే మారిపోద్ది అన్నాడంట ఒకడు. దేని మీద?
శ్వాస మీద ధ్యాస ఉంచితే మారిపోద్దంటే ఎక్కడ ఉంచాలండి శ్వాస మీద ధ్యాస? అంటే యోగాలోకి వెళ్ళి శ్వాస మీద ధ్యాసించు, శ్వాస మీద ధ్యాస ఉంచితే మారిపోతాం అన్నారట. అలాగే వెళ్ళి జాయిన్ అయ్యాడు ఒకడు, మఠం వేసేసాడు. గురువు గారు ముందు కూర్చున్నారు, గురువు గారు మేడం గారు. శ్వాస మీద ధ్యాస కన్నా మేడం గారి మీద ధ్యాస ఎక్కువైపోయింది. న్యూస్ ఇది. శ్వాస మీద ధ్యాస కన్నా మేడం మీద ధ్యాస ఎక్కువైతే ఒక్కగానొక రోజు ఏం జరిగిందంటే మేడం గారు విద్యార్థి జంప్ చేయాలని వెళ్ళిపోయారు. అది ఎలా? విద్యార్థి కంటే ఇంకా ప్రాక్టీస్ లేదు కనుక వాడికి శ్వాస మీద ధ్యాస లేక హార్ట్ మీద కంట్రోల్ లేదనుకోవచ్చు. గురువు గారికి ఏమైంది? నా డౌట్ మీకు అర్థమైందో లేదు. గురువు గారికి ఏమైంది? నేను చెప్తున్నా, గురువు అయినా సరే వాడిని గుంజేస్తుంది హార్ట్. అలాంటిది గుర్తుపెట్టుకో. అది మార్చాలంటే ఎవడి వల్ల అవదు, దాన్ని మార్చేవాడు కావాలి. దాని ఊగిసలాట మధ్య నలిగిపోయిన ఒక భక్తుడు ఉన్నాడు బైబిల్లో. ఎంత బాధపడుతూ రాశాడు చూడండి ఒకసారి. ఇదే పౌలు గారు రాస్తూ 7వ అధ్యాయం, ఇదే పౌలు గారు రాస్తూ 7వ అధ్యాయం ఒకసారి చూడండి, త్వరగా ముగించుకుందాం. 7వ అధ్యాయం 18వ వచనం, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయుట నాకు కలుగుట లేదు. నేను చేయగోరు మేలు చేయక చెయ్యగోరని కీడే చేయుచున్నాను. ఎవరండినా? అపోస్తలుడు. ఎవరైనా 14 పత్రికలు రాసిన భక్తుడు. ఎవరైనా 12 మంది అపోస్తులు ఒక పక్కన ఉంటే ఒక్క అపోస్తులుగా అన్ని జనులకు నిలబడిన ఒక చక్కటి పరిచారకుడు ఆయన అపోస్తుడైన పౌలు. అంతటి పౌలే అంటున్నాడట, నేను ఊగిసలాట్లో నలిగిపోతున్నాను. యథార్థవంతుడు గనక, యేసుప్రభుని ఎరిగిన వాడు గనక ఒప్పేసుకుంటున్నాడు. ఇదిగో నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది లేదని ఎరుగు. ఎందుకంటే నా కళ్ళు మంచివి కాదు, నా చూపులు మంచివి కాదు, నా నడక మంచిది కాదు, నా అవయవాల్లో ఏది మంచిది ఉన్నట్టు నాకు కనబట్టలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడే చేయొచ్చు. అప్పుడప్పుడు చూసారా, అలా చేయకూడదు అనుకున్నానండి, కానీ ఎందుకు అలాగా జరిగిపోయింది. అలా ఎందుకు జరిగిపోయింది? అది ప్రిపేర్ చేస్తుంది. గుర్తెట్టుకో. నీ చెయ్యి ఎలా లేవాలంటే నువ్వు అనుకోవడం కాదు, లోపల ఒకటి ఉంటుంది, అది అనుకోవాలి. దానికి ఇంటర్నల్ లింక్ ఉంటుంది, అది నడిపిస్తుంది, అది మాట్లాడుతుంది. అందుకే అంటున్నాడు చూడండి, మేలు చేయాలని అనుకున్నాను, ఎందుకో కీడే చేయాలనిపిస్తుంది. ఎంత స్ట్రాంగ్గా బాగోనండి. ఇక సినిమాలు చూడకూడదు అనుకునే కలిసి చూసేయాలనిపిస్తుంటుంది. హార్ట్కున్న బలహీనత అండి అది. ఎందుకో మనం ఏదైతే వద్దనుకుంటామో అదే మనకి రమ్యంగా కనబడుతుంటుంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడట ఒకడు. వెళ్తే డాక్టర్ గారు చెప్పారట, వయసు మళ్ళింది, తగ్గించు కొంచెం స్వీట్లు అవి తింటే ఏమవుతుంది డాక్టర్ గారు అన్నారు. తింటే ఏమవుతుంది, అంతా అయిపోతుంది, భోజనాలు ఎట్టేస్తారని చెప్పారట. ఎందుకంటే తినకు, ఎందుకంటే షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి, తినకు అని చెప్పారు. ఒక మాట గమనించండి, ఎప్పుడు అంత స్వీట్ తినడం ఇష్టం లేని ఈయనకి డాక్టర్ గారు స్వీట్లు తినకన్న దగ్గర నుంచి స్వీట్ తినాలనిపించింది. ఆ మాట మీకు అర్థమవుతుందా? అది ఏదైతే వద్దనుకుంటామో అదే, ఏదైతే చెయ్యాలనుకుంటామో అది చేయనివ్వదు. ఎందుకంటే అది ఊగిసలట, అది సెటస్కోప్కి దొరకదు, అది స్కాన్ చేస్తే దొరకదు, అది ఎక్స్రేకి దొరకదు, అది ఎముకల్లో లేదు, అది అవయవాల్లో లేదు, అది ఆలోచనలో ఉంది, అది లోపల తిరుగుతుంది. దాన్ని ఎవడు స్కాన్ చేయగలడు? వాక్యము తప్ప నరనరాల్లో నరనరాల్లో ఎముకల్లో కీళ్ళలోకి మూలుగుల్లోకి దూరగలిగిన ఈ వాక్యము తప్ప ఈ రోతని ఎవరు స్కాన్ చేయగలరు చెప్పండి? వాక్యము మాత్రమే స్కాన్ చేయగలరు. అందుకే చూడండి, ఆ అమ్మాయిని మోసం చేసింది ఎవరెవరో కాదు చెప్పండి. అమ్మాయిని మోసం చేసింది సరాసరి తన హృదయమే తనను మోసం చేసింది. అప్పుడప్పుడు ఆ ఎదుటోళ్ళు సజెషన్ వల్ల ఎలా, ఎదుటోళ్ళు సజెషన్ కాదు భయ్యా, ముందు నువ్వు కన్ఫర్మ్ అయ్యావు, అక్కడే మిస్టేక్. గుర్తుపెట్టుకో. ఎవరెవరో తర్వాత సెకండరీ, ఫస్ట్ నీకు ఒకటి ఉంటుంది ఆ థాట్ కంటిన్యూ చేస్తావు, అదే నేను సిగ్గుమాలిన స్థితిలో నిలబెడతావు.
అది లోపల వరకు మాట్లాడుతుంది. పౌలు అంటున్నాడు, ఇదిగో నేను కోరన దాన్ని చేసిన దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుతుంది. ఒక నియమంలా పనిచేస్తుంది. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయ కలుగుచున్న ఒక నియమం నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందించుచున్నాను కానీ ఈ ఒక నియమము నా అవయవముల్లో ఉన్నట్టు నాకు కనబడుతుంది. అవయవములో ఉన్న ఆ నియమం ఎక్కడుంది? ఆ యెరెమీయాలో ఉంది. ఎక్కడుంది? హృదయంలో. నా అవయవాల్లో ఉన్నట్టు అది నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవంలో ఉన్న నన్ను పాప నియమం నన్ను చెరపెట్టుకొని లోబరుచుకొడుచున్నది. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి పాపానికి మరణానికి లోనగు నా శరీరము నుండి నన్ను విడిపించే ఒక సేవియర్ కావాలి. నాకు ఈ హృదయాన్ని తీసి నాకు మరొక హృదయాన్ని ఇచ్చే ఒక వైద్యుడు కావాలి. మనిషిని మనిషిలా చూసే, మనిషిని మనిషిలా చూపించే ఒక డాక్టర్ కావాలి. ఎక్కడున్నాడు ఈ యూనివర్స్లో? కావాలి. అరిసారు భక్తులందరూ, యథార్థంగా ఒప్పుకున్నారు. అయ్యో మా యందు మంచిదేమి లేదు. యెషయా దగ్గర నుంచి అరిసారండి. మేమేదో మంచోళ్ళం అనుకున్నాం ప్రభువా, నీ వెలుగులో నుంచి మమ్మల్ని మేము చూసుకునేసరికి మా పెదవులు పవిత్రమంటివి, మా నీతి క్రియలు మురుకు గుడ్లు. మేము మంచోళ్ళం అనుకున్నాం కానీ ఈ సైడ్ నుంచి చూసుకుంటున్నాం తప్ప నీ సైడ్ నుంచి చూస్తే మా గొంతు బాగాలేదు, మా నోరు బాగాలేదు, మా కళ్ళు బాగాలేదు, ముఖ్యముగా మమ్మల్ని నడిపిస్తున్న మా హృదయము బాగాలేదు. మొత్తం రోతకున్నాం ప్రభువా. ఇప్పుడు మేమంతా రోత అయిపోయి ఉన్నాం. ఈ రోతలో మేము ఎన్ని పుణ్యకార్యాలు చేసినా అది కూడా రోతే. బైబిల్ భాష అర్థమవుతుందా మీకు? నడునెత్తి మొదలుకొని అరికాల వరకు మొత్తం అశుద్ధంతో ఉన్నప్పుడు ఈ అశుద్ధంతో వెళ్ళి ఎవడికో భోజనాలు పెడితే అది కూడా అశుద్ధమే. ఎవడికో బట్టలు పెంచితే అది కూడా అశుద్ధమే. అది అశుద్ధమైపోయింది. ఎందుకంటే నా అశుద్ధం దానికి కూడా అంటుకుంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే దీన్ని మార్చేవాడు కావాలి. ఈ హృదయాన్ని మార్చేవాడు కావాలి. ఎవరున్నారు ఆ హృదయాన్ని మార్చేవాడు? ఎవరు లేరు. మీరు చూడండి. అందుకే తెలుగు పాటల్లో కూడా మీరు రాస్తున్న పాటలు మీరు చూసారు లేదో, ఆ పాటలు మాట్లాడుతున్నాయి. ఆ హృదయం ఆడ దుగ్గుంటలేదట, ఎక్కడో తిరుగుతుందట. ఏ పాపం దాని దరిద్రం అయితే అది అలా తిరుగుతుంటుంది. దాని చుట్టూ తిప్పమంటుంది. నేను హృదయం ఎక్కడుంది, హృదయం ఎక్కడుంది, చుట్టూ ఎందుకు తిరుగుతుంది? దాని రోగం అది. అది ఏదేదో సజెషన్ చేస్తుంది. పైపచ్చికి అది చెబుతుంది. లోపల ఉండి మాట్లాడుతుంటుంది, తాగరా, మగాడువైతే తాగరా. ఆడు మొగోడు అయితే తాగరా అని లోపల ఉండి చెప్తుందంటే నీ మీద నీకే డౌట్ వచ్చి చేస్తుంది. ఇలాంటివన్నీ బాగా ఉండండి. ఇలాంటి రోత నుంచి బయటికి లాగేవారు కావాలి. ఎవరున్నారు? అరిసాడు పౌలు. ఏమన్నాడు తెలుసా? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణానికి లోనగు నా శరీరమును నన్ను ఇడిపించాయి. ఇలాగే హార్ట్ పట్టుకుని, ఇలాగే పాడైన నేత్రాలు పట్టుకుని, ఇలాగే క్రిస్మస్లకి మనం అటెండ్ అయ్యి ఒకరోజు చచ్చిపోయామనుకోండి, ఖచ్చితంగా ఈ మరణం నుండి శాశ్వత మరణానికి ఎగిరిపోతామంట. అంటే ఈ అవయవాలతో, పాడైన అవయవాలతో, నీతి లేని అవయవాలతో మనం ఇలాగే చనిపోతే మనకు వచ్చే ఆఫర్ ఏంటో చెప్పనా? దేవుని ఉగ్రత. ఆ దేవుని ఉగ్రతకున్న పేరేంటో తెలుసా? నరకం. దాన్ని భరించడం మన వల్ల అవుతుంది, దాన్ని మోయడం మన వల్ల అవదు. అసలు అది ఊహల్లో కూడా రాకూడదు. అక్కడికి ఎవరు వెళ్ళకూడదు. దేవుడే వద్దనుకున్న ప్రాంతం పాతాళం. ఆ పాతాళానికి పోకుండా ఉండాలంటే భూమి మీదే మనిషి సరిచేయబడాలి. మనిషి సరిచేయబడాలంటే ముందు దీన్ని మార్చేవాడు కావాలి. దీన్ని మార్చేవాడు ఎవరు ఉండాలి? ఒక సేవియర్ కావాలి. సేవియర్ మీన్ తెలుగులో రక్షకుడు కావాలి. ఈ పాపం నుంచి, రోత నుంచి, ఈ భయంకరమైన పంకిలమైపోయిన ఈ నీచమైన ఈ సంస్కృతి ప్రవర్తన నుంచి బయటికి లాగేవాడు కావాలి. ఒక రక్షకుడు కావాలి. ఆ రక్షకుడు ఎవరా అని భక్తులందరూ అరిస్తే 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. దాని పేరే క్రిస్మస్. గుర్తుపెట్టుకో. ఈయన వచ్చింది దేనికి వచ్చాడయ్యా అంటే నీ అప్పులు తీర్చడానికి కాదు. ఈయన వచ్చింది దేనికి వచ్చాడంటే మీ అత్తా కోడల్లో మీ మామాళ్ళు గొడవలు చక్క పెట్టడానికి కాదు. ఈయన వచ్చింది దేనికంటే
నీ హృదయాన్ని మార్చాలి. అదొక్కటి సెట్ అయితే అత్తాకోడలు సెట్ అవుతారు, అదొక్కటి సెట్ అయితే అల్లుడు మాంగారు సెట్ అవుతారు, అదొక్కటి సెట్ అయితే ఈడే సెట్ అవుతాడు, ఇదొక్కటి సెట్ అయితే మొత్తం వీడి పాప ప్రీతి బయటికి పోద్ది. అంతే. ఈయన ఎందుకు వచ్చాడంటే హృదయాలు మార్చడానికి వచ్చాడు. ఈయన కోరికలు నెరవేర్చడానికి కాదు, నీ కోరికలను మార్చడానికి వచ్చాడు. అందుకే ఈయన ఎవరయ్యా అంటే పాపం నుంచి రక్షించే పాపుల రక్షకుడు. హృదయాలను మార్చి అంటే ఈ నాశనం అయిపోయిన హృదయాన్ని తీసి చక్కటి హృదయాన్ని ఇచ్చే ఒక హృదయాన్ని ఇచ్చే ఒక వైద్యుడు కావాలి. అందుకే ఆయన పరమ వైద్యుడు. పాప రోగులమైన మనకి పరమ వైద్యుడు. ఆయన వైద్యుడిగా వచ్చాడు. ఏం చేశాడంటే అక్కడ పౌలు గారు చెప్తున్నారు చూడండి, ముగించుకుందాం. మన ప్రభు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణానికి లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును. క్వశ్చన్లు వేసుకుంటున్నాడు చూసారా, నన్ను ఎవడు విడిపించును, నేను దౌర్భాగ్యుణ్ణి, ఇట్టి మరణానికి లోనగు నా శరీరం నుండి ఎవడు నన్ను విడిపించును. బిగ్గెస్ట్ క్వశ్చన్ వేస్తాడు అక్కడ. ఈ ప్రశ్న వెనకాల నన్ను ఎవడు వినిపిస్తాడంటే ఆ ప్రశ్నకి సమాధానం పౌలుకి దొరికింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా విడుదల కలుగును గనక నా దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. పరలోకమందున్న దైవం, ఇలలో ఉన్న మానవులు పతనమైపోయారని గ్రహించిన ఆ దైవం ఇలలోనికి ఇచ్చిన అతిపెద్ద బహుమానం ఏంటో తెలుసా? ఆయన సుతుడైన దైవాన్ని ఇలలోనికి మన కొరకు పంపించాడు. అంతకి పౌలుకి అర్థమై, మై లార్డ్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మై లార్డ్. ఎందుకంటే నన్ను ఎవరు కాపాడతారా అని నేను ఎదురు చూసినప్పుడు, నా సేవియర్ నన్ను ఎతుకుతూ ఈ లోకానికి వచ్చినప్పుడు నా హృదయాన్ని మార్చడానికి వచ్చాడన్నది నాకు అర్థమైంది. ఈయనను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, కాగా మనసు విషయంలో నేను దైవ నియమానికి, శరీర విషయంలో పాప నియమానికి ఎప్పటి వరకు దాసునై ఉన్నాను. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్ష, చేంజ్ మై లైఫ్. అందుకే యేసుక్రీస్తునందున్న వారు ఎలా ఉంటారంటే బైబిల్ రికార్డ్ చెప్తుంది, న్యూ క్రియేషన్, న్యూ మ్యాన్ అని బైబిల్. నూతన సృష్టి, నూతనమైన వ్యక్తి. నూతన అంటే క్రిస్మస్లో ఏం మారాలి అంటే ఆ ఏడాది డ్రెస్ ఈ ఏడాది డ్రెస్ కాదు, హార్ట్ మారాలి. క్రిస్మస్లో ఏం మారాలంటే టెంట్ హౌస్లో టెంట్ సామానం కాదు, చెప్పండి, మన హృదయం మారాలి. అంటే మన హృదయం మారితే ఎలా ఉంటుంది తెలుసా? గొర్రె పిల్లలు అవుతాం. మీరు చూడండి బైబిల్లో హృదయాలు మార్చాడంటే మీరు ఏ వ్యక్తులైనా చూడండి, బయటే చెప్పారేమో కానీ చెడు వెనుకో చెడు చూడకో చెడు మాట్లాడకని ఇలా చెప్పారు తప్ప వద్దన్న వాళ్ళు చూసారు గొడవ లేకుండా. కానీ ఈయన చూడండి ఇంటర్నల్గా మార్చాడు. ఎలా మార్చాడు? ఒక వ్యభిచారి అయిన సమరయ స్త్రీని సంసారిని చేశాడు, హార్ట్ మార్చేశాడు. తను ఒక కోపిష్టైన పేతుర్ని గొర్రె పిల్లలా మార్చేశాడు. ఒక ఉగ్రవాది లాంటి పౌల్ని పరిచారకుడిగా మార్చేశాడు. ఒక్కడా ఇద్దరా? ఎంతమందిని మార్చాడు? ఈ రోజు వరకు కుర్చీలో కూర్చున్న మిమ్మల్ని మార్చాడు, ఇక నిలబడిన నన్ను మార్చాడు. ఏం పెట్టి మార్చాడంటే ఏమీ పెట్టలేదు. ఈ హృదయాన్ని తీసి ఒక కొత్త హృదయాన్ని నాకు ఇచ్చాడు. అందుకే క్రిస్మస్లో ఉన్న గుడ్ న్యూస్ ఏంటి చెప్పనా? నేను నూతనమైన సృష్టి. ఒకప్పుడు మనిషిని కాదు నేను, ఒకప్పుడు మనుషులు మీరు కాదు. ఎందుకంటే మారాం. ఒకప్పుడు ఎవరేమన్నా సర్రమని లేసాము, ఇప్పుడు లేగం. ఎందుకు? మారాం. ఒకప్పుడు ఏది మాట్లాడినా పర్లేదు అనుకుంటాం, ఇప్పుడు ఏది పడితే అది మాట్లాడు. ఎందుకు? ఆయన నియమం పనిచేస్తుంది. ఎందుకంటే ఈ హార్ట్ చేంజ్ అవ్వాలి అంటే దానికి ఒక సూత్రం ఉంది. హార్ట్లోకి ఒకరు రావాలి. ఎవరు రావాలి? ఆ బయటుండి తలుపు తడుతున్న ఆయన లోపలికి రావాలి. ఆయన పిలు, నీ లైఫ్ అంతా చేంజ్ అయిపోతుంది. ఆయన లోపల కూర్చోబెట్టుకు ఇంక మరియమ్మ గర్భంలో ఇక ఉండడు ఆయన, ఇప్పుడు ఉండేది నీ గుండెల్లో ఉంటానంటున్నాడు ఆయన. ఇక ఏడాది మరియమ్మ గర్భంలో మోయదు, నువ్వే గుండెల్లో పెట్టి మోయ్, నీ లైఫే మారిపోతుంది. పూర్తిగా నేను మారుస్తుంది. ఎంతవరకు మారుస్తుంది తెలుసా? ఇక దేవుని ఉగ్రత పూర్తిగా నీ మీద తొలగిపోద్ది. నీ మీదకి కృపా కటాక్షం వస్తుంది. నీ లైఫ్లో ఉన్న దానిలో తృప్తికరంగా ఎక్కడో తెలియని ధైర్యంతో బతకడం నువ్వు చూస్తావు.
అందుకే పౌలు గారు ఒక మంచి మాట అంటారు, శ్రమ అయినను, బాధ అయినను, ఖడ్గమైనను, కరువు అయినను, ఏదైనాను ఈ క్రీస్తు అనే ధైర్యం నుండి నన్ను ఎడబాపున. ఇంతలా మారిపోయారు సార్ అంటే ఆయన వచ్చాడు, నన్ను మార్చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, క్రిస్మస్ ఎందుకయ్యా అంటే ఇది క్రైస్తవుల క్రిస్మస్ కాదు, పతనమైపోయిన ప్రతి ఒక్కడు హృదయాన్ని మార్చడానికి ప్రభు వచ్చాడు కనుక ఇది అందరి క్రిస్మస్. ఎవడైనా మారాలనుకుంటున్నారా? ఈయనే దిక్కు. చాలామంది చెప్తున్నారు, ఇదిగో మందు మానేయాలనుకుంటున్నారా, ఈ టానిక్ తాగండి మానేస్తారంటే టానిక్ తాగేసి వెనకాలే తాగేస్తున్నారు, మారరు. సిగరెట్ మానాలనుకుంటున్నారా, ఇదిగో ఈ ఆకు తినండి అంటే ఆకు తినేసి సిగరెట్ కాసి మళ్ళీ ఆకు తినేస్తున్నారు. నేను అడుగుతున్నాను, ఏదేదో వాడతే మారం, ముందు ఇది మారాలి. అది మారితే, ఇది మారితే అప్పుడు మనం ఏమేం మానేయాలో మనకు తెలుస్తుంది. ఎలా మారుతారు? ఈయన వల్ల మాత్రమే మారుతాయి. ఈయన ఫాలో అయితే ఎలాంటి వాళ్ళు మారిపోయారంటే వ్యభిచారులు మారారు, దొంగల మారారు, ఇక ఇలా మారారు అనుకున్న పచ్చి తాగుబోతులు మారారు. ఈరోజు క్రైస్తవ సమాజంలో గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్తూ తిరుగుతున్నారు. చివరికి ఇజ్రాయెల్ కూడా మారిపోయారు. అంటే ఈయన దగ్గరకు వస్తే ఏం చేస్తాడయ్య అంటే అప్పులు తీరుస్తాడు లేదు నాకు తెలియదు, కానీ ముందు నీ లైఫ్ను మారుస్తాడు, ఒక సెక్యూరిటీ జోన్లో తెస్తాడు, నీ చూసే విధానం మారుస్తాడు, నీ నోరు మారుస్తాడు, నీ పాదాలు మారుస్తాడు, నీ గొంతు మారుస్తాడు. అప్పుడు పాడు, నీ పాట పరలోకానికి. ఇక్కడ సరైన గమకాలు లేకపోయినా, నీకు స్వరాలు గమకాలు తెలియకపోయినా, నువ్వు ఆయన మారు మనసు పొంది నువ్వు పాడు, పరలోకం ఆనందిస్తావు. నువ్వు చక్కగా ఇక్కడ కూర్చొని ఉండు, నీ కళ్ళు అంత రమ్యంగా కనబడకపోయినా నీ చూసే విధానం దేవుడికి నచ్చుతుంది. ఎందుకంటే మనం కుడి ఎడమ తిరగం, ఎందుకంటే మనం మారిపోయాం. అలా మారాం కనుకే ప్రతి ఏడాది జ్ఞాపకం చేసుకున్నాం, ప్రభువా మమ్మల్ని మార్చావు, మేము కూడా అనేకులు మార్చడానికి ఈ సెలబ్రేషన్ చేస్తున్నాం అని చెప్పండి. అలాంటి వాళ్ళు ఉన్నారంటే ఎక్కడ చెప్పండి. క్రిస్మస్ అనగానే అన్ని రకాల మనుషులు వస్తారు, వచ్చి ఏం చేశారంటే అర్థం కాదు కానీ వాళ్ళకి చెప్పేలా మనం చెప్పడంలో అన్ఫిట్ అయ్యాం కనుక ఈ అన్ని రకాల మనుషులు వస్తారు. ఈ వచ్చే వాళ్ళందరూ రకరకాల మనుషులు వస్తారు. పాస్టర్ గారు ఒక ఆయన, నేను ముగించేస్తున్నాను, పాస్టర్ గారు ఒక ఆయన ఈ క్యాండిల్ సర్వీస్ చేస్తారు కదండి. ఇలా సర్వీస్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఈయన వెలిగించాలి, సెకండ్ ఆయన వెలిగించాలి, అలా ఒకరినొకరు వెలిగించి దీనికి ఒక సింబాలిక్గా ఉంది ఏంటంటే ఫస్ట్ నేను వెలిగాను దేవుళ్ళో, నేను అందరిని వెలిగిస్తున్నానని అలా వెలిగించాలి. కానీ ఈడేం చేశాడంటే అదే రకంలో వచ్చిన వాళ్ళందరూ వెనకాల నుంచి వెలిగించేశారు. పాస్టర్ గారు డౌట్ వచ్చింది, రే మీకు అగ్గిపెట్టి ఎలా వచ్చిందిరా అని అడిగాడు. అగ్గిపెట్టి ఎలా వచ్చింది అంటే అగ్గిపెట్టి జేబులేసి తిరుగుతున్నారు, మారలేదు ఇంకా, ఇప్పుడే బయట కొట్టి లోపలికి వచ్చారు. అలాంటి వాళ్ళు ఉంటారంటే ఉంటారు. అడుగుతున్నాను, ఇలాంటివన్నీ అడుగుతున్నాను. క్రిస్మస్లో కనబడకూడదు, ఎందుకంటే క్రిస్మస్లో ఎవరు ఉంటారు అంటే హృదయాలు మారిన వాళ్ళు ఉంటారు. మారండి, మిమ్మల్ని చూసి అనేకులు మారుతారు. ఇలా ధన్యకరమైన క్రిస్మస్ మీరు చేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రేమగల తండ్రి, కృపగల దేవ తండ్రి, గంట వ్యవధిలో విలువైన సంగతులు విన్నారు. మరొక ప్రాంతానికి మేము తిరిగి వెళుతుండగా తండ్రి అక్కడ కూడా మాతో మాట్లాడండి, దీవించండి. ఆ ప్రాంతానికి కావాల్సిన క్రిస్మస్ సంగతులు బోధించడానికి మమ్మల్ని వాడుకోండి. స్థానిక దైవజనుల్ని, పెద్దల్ని, వేదిక మీద ఉన్న సేవకుల్ని తండ్రి, సంగీతకారుల్ని, పాటలు పాడిన తల్లుల్ని, చెల్లెల్ని అందరినీ తండ్రి మీరు దీవించి కాపాడండి. ఈ వర్తమానం తండ్రి వారి హృదయాల్లో నాటుకొని తండ్రి నిజమైన క్రిస్మస్ మా హృదయం మారాలని, మా హృదయంలోనికి ఆయన రావాలని ఎవరైతే తండ్రి నమ్మి విశ్వసించి ఆయన వెంబడిస్తూ తమను తామును తండ్రి ఆయన ద్వారా మార్చుకుంటారో వారు నిజమైన క్రిస్మస్ ఆరాధకులు. ఒకవేళ తెలుసో తెలియక తండ్రి ఒక తండ్రి మీకు ఇష్టం కాని కార్యములు తండ్రి వారి మధ్య జరిగితే వారిని క్షమించండి. నూతన సృష్టిగా నూతన సంవత్సరంలో వారిని మారుస్తారని అర్థిస్తూ మమ్మల్ని సద్దులుగా భావించి మమ్మల్ని హేళన చేసిన వారు ఎవరైనా ఉంటే క్షమిస్తారని కోరుతూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి.